హాయ్ అండి. ఈరోజు వీడియోలో అరబ్ కంట్రీస్‌లో ఎంతో ఇష్టంగా చేసుకుంటారండి. ప్రత్యేకించి రంజాన్ నెలలో అయితే చాలా ఎక్కువ చేస్తారండి. ప్రతిరోజు చేస్తారు. దీని పేరే గేమత్. ఇది రెడీమేడ్ పిండి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా సిస్టర్స్ అరబ్ కంట్రీస్‌కి రావాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతదండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? పిండిని గిన్నెలో వేసుకోవాలి. ఈ ప్యాకెట్ పేరు ఖమీరా అంటారండి. పిజ్జా చేయడానికైనా సరే, ఫతైర్ చేయడానికైనా సరే, అలాగే ఈ గేమత్ చేయడానికి కూడా ఇదే యూస్ చేస్తారు. గజగజల్లా ఉంటాయండి చూడడానికి. ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు డబ్బా ఉంటుందండి. ఒక కప్పు పెరుగు డబ్బా ఫుల్గా వేసేసుకోవాలి. అదే కప్పుతో నీళ్లు కొలుచుకోవాలండి. 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మజ్జిగ ఉన్నా సరే వేసుకోవచ్చండి. అంటే నీళ్లు బదులు మజ్జిగ వేసుకోవచ్చు. మేము నీళ్ళు వేస్తున్నామండి. ఒక కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్ళు. ఇదేనండి పెరుగు డబ్బా అంటే. ఇదే పెరుగు డబ్బా. దీంతోనే మనం ఒక కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్లు వేసుకోవచ్చు. మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. మొత్తం 3 కప్పులు లెక్కన. బాగా కలుపుకొని దీనికి ఒక గంట పక్కన పెట్టేస్తే అది సెట్ అయిపోద్దండి. అప్పుడు మనం వేసుకోవచ్చు గేమత్. సిమ్లో పెట్టుకొని వేసే ముందు పిండి బాగా కలుపుకొని ఇలా వేయాలండి. మా ఆంటీ గారికి అయితే బాగా ఎక్స్పీరియన్స్, చక్కగా వేస్తున్నారు. నేనైతే స్పూన్తో వేస్తానండి. సిమ్ కాకుండా, హైలో కాకుండా మీడియంలో, సన్నటి మీడియంలో పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి. క్రిస్పీగా ఉంటాయి అప్పుడు. ఇలా వస్తే సరిపోతాయండి. తర్వాత రెండో వాయి వేసుకోవాలి. మళ్ళీ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా వేసుకోవాలండి రెండో వాయ. మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే వేసుకోవాలండి. కొంచెం తడి చెయ్య ఇలా తడుపుకుంటూ ఉండాలి. నాకైతే ఈ విధంగా రాదండి. మా ఆంటీ గారు అయితే బాగా వేస్తారు. నేనైతే స్పూన్తో వేస్తానండి. నూనె రాసుకొని స్పూన్కి ఇలా పిండి తీసి వేస్తూ ఉంటాను. చేత్తో అయితే రాదు. ఇలా నీళ్లు తడుపుకొని చక్కగా వేస్తున్నారు మా ఆంటీ గారు అయితే. మనం చేసినవి గేమతి చల్లారిన తర్వాత పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టి అప్పుడే గేమతి వేయాలి. గేమతి చల్లగా ఉండాలి. పంచదార పాకం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే బాగా కలుస్తుందండి. ఇలాగ బాగా కలిపి తీయాలి. ఇలాగ బాగా కలిపిన తర్వాత సపరేట్గా గిన్నెల్లో వేసేస్తామండి మేము. రంజాన్ నెలలో ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కదండి ఒకళ్ళు. అలాగ మేము కూడా బయట ఇస్తామండి. మా మేడం గారు బయట ఇరుగు పొరుగు వాళ్ళకి పంపిస్తారన్నమాట. చూడండి, ఇంతేనండి. చాలా సింపుల్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయింది. హ్యావ్ ఏ నైస్ డే. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చే సిస్టర్కి నా వీడియో ఉపయోగపడుతుందని నా చిన్న ఉద్దేశం. ఇదే కదండి, దీంట్లోనే మైదా పిండితో కూడా చేస్తారండి. ఇది అయితే రెడీమేడ్. మైదా పిండితో అయితే కూడా చేసుకోవచ్చండి. ఈసారి ఆ వీడియో పెడతాను. కామెంట్ చేయండి. అది కూడా కావాలని. తప్పకుండా చేస్తాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.